చంద్రబాబు పవన్లకు మోదీ షాక్ ఇచ్చారా? వారు ఆశించిన స్థాయిలో మోదీ ప్రసంగించలేదా? జగన్ పై విరుచుకు పడతారని భావించారా? కానీ సున్నిత విమర్శలకే పరిమితమయ్యారా? దీంతో ఆ ఇద్దరు నేతలు అనుకున్నట్టు జరగలేదా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. 3 పార్టీల ఉమ్మడి ఎన్నికల ప్రచార సభ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ ఎన్డీఏను ఆశీర్వదించాలని మాత్రమే కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాన్ని, అభివృద్ధిని చెప్పే ప్రయత్నం చేశారు. జగన్ సర్కార్పై 2 విమర్శలకే పరిమితమయ్యారు. దీంతో చంద్రబాబుతో పాటు పవన్ డీలా పడినట్టు తెలుస్తోంది. ప్రధాని ఏ రాష్ట్రానికి ఎన్నికల ప్రచార సభలకు వెళ్లినా అక్కడ ప్రత్యర్థులుగా ఉండే ముఖ్యమంత్రులపై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేయడం జరుగుతూ వస్తుంది. కానీ నిన్నటి సభలో ఆ స్థాయిలో జగన్ పై విమర్శలు చేయలేదు. కేవలం మంత్రులు అభివృద్ధిలో పోటీ పడుతున్నారని మాత్రమే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, వైసీపీ వేరువేరు కాదని, ఆ 2 పార్టీలు ఒకటేనని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందన్న విమర్శకు పరిమితమయ్యారు. రాష్ట్రానికి 10 లక్షలు ఇల్లు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. అంతకు మించి జగన్ సర్కారుపై ప్రతికూల వ్యాఖ్యలు ఏమీ చేయలేదు. వాస్తవానికి చంద్రబాబుతో పాటు పవన్, జగన్ అవినీతి కేసుల విషయంపై ప్రస్తావించారని అంచనా వేశారు. కానీ ఆ ఇద్దరు నాయకులు ఊహించినట్టుగా జరగలేదు. ప్రధాని పరిమిత వ్యాఖ్యలు చేయడం వారిలో నిరాశ అలుముకుంది.